హాయ్ అండి. సింపుల్గా ఈ యొక్క లెక్కను చేద్దాము. సొల్యూషన్ ఏంటంటే 2 to the power of 22 ఇంటూ 3 to the power of 33ని సింపుల్గా నిర్వచించాలి. ఈ యొక్క లెక్కని ఎలా అంటే సింపుల్ అండి. దట్ ఇంప్లైస్ 2 to the power of 22 అన్నప్పుడు దీని ఈ విధంగా చిన్నగా రాసుకోవచ్చు. 2 to the power of 2 into 11 into 3 to the power of 3 into 11. అప్పుడు 2 to the power of 2 into 11 అన్న 2 to the power of 22, 3 to the power of 3 into 11 అన్న 3 to the power of 33 అవుతుంది అనమాట. ఎట్లా అంటే 2 into 11 ఈక్వల్ టు 22. సో అప్పుడు 2 to the power of 2 to the power of 22 అవుతుంది అనమాట. అలాగే 3 to the power of 3 into 11 అన్న 3 to the power of 33 అవుతుంది అనమాట. ఇంకా చిన్నగా నిర్వచించుకోవాలి. దట్ ఇంప్లైస్ 2 power of 11 into 3 cube power of 11 రాసుకోవాలన్నమాట. అలాగే దట్ ఇంప్లైస్ 2 స్క్వేర్ అన్న 4. ఇంకా చిన్నగా రాసుకోవాలంటే ఇది 4 అవుతుంది అనమాట. 2 స్క్వేర్ అంటే 4 అనమాట. 2 2 4. సో 4 to the power of 11 into 3 cube power of 11 అంటే 3 into 3 9 into 3 27 to the power of 11. ఇంకా చిన్నగా రాసుకోవాలి. 4 to the power of 11 into 27 to the power of 11 అంటే దీన్ని ఒకే విధంగా రాసుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే బ్రాకెట్ 4 into 27 to the power of 11గా చిన్నగా రాసుకోవచ్చు. ఇప్పుడు 4 into 27 ఎంత 108. అంతే 4 రోజులు 8 4 8 108. సో 108 to the power of 11 అనమాట. ఈ విధంగా లెక్కను చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా ఇంత సింపుల్గా ఇలాంటి 2 to the power of 22 ఇంటూ 3 to the power of 33ని ఈ విధంగా సొల్యూషన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే ఏమైందంటే మనకి ఇంకా చాలా ఫాస్ట్గా ఇలాంటి లెక్కలను సాల్వ్ చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. థ్యాంక్ యూ.